హలో హాయ్ గైస్ అసలు విషయం ఏంటంటే మనకు నిన్న 3 days బ్యాక్ అనుకుంటా అంటే ఇజ్రాయెల్కి ఇరాన్కి అయితే భారీగా పోరు జరిగింది కదా. ఈ పోరులోన ఖమేని అనే ఇరాన్కు చెందిన ఒక ప్రెసిడెంట్ అయితే చనిపోయాడు అనమాట. మన ఇండియాలోనో మన నరేంద్ర మోడీ ఎలాగనో కూడా ఇరాన్లోన ఆయన అలాగనమాట. ఆయన అక్కడ ఉన్నాయి మొత్తం ముస్లిమ్సే. ఇంకొచ్చేసి అక్కడ ఆయన చనిపోయినందుకు అక్కడ ఇరాన్లో అయితే ఎలాంటి రియాక్షన్ లేదు. ఇంకొచ్చేసి ఆ రియాక్షన్ ఏంటంటే పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నమాట. సంబరాలు జరుపుకుంటే ఇప్పుడు మన ఏదో చేసిన అక్కడ కొన్ని దేశాలు కూడా సంబరాలు జరుపుకున్నాయట ఆయన చనిపోయినందుకు. ఆయన చనిపోయినందుకు సంబరాలు జరుపుకుంటుంటే ఆ సంబరాలు కూడా జరుపుకోవడానికి మీరు ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు పెట్టిన కండిషన్లు అలాంటివి అనమాట. అంటే కొన్ని న్యూస్ అయితే ఉందన్నమాట. అది మనకి పూర్తిగా తెలియదు కాబట్టి దాని గురించి మాట్లాడుకోవడం చాలా మంచిది. ఇంకొచ్చేసి ఇక్కడ నొప్పి ఏంటంటే ఇప్పుడు వాళ్ళైతే ఓకేలే, ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు అంటే ఒక రీజన్ ఉంది. అక్కడ ఉన్న ప్రెసిడెంట్ చనిపోయిన చెప్పేసి ఒక రీజన్ ఉంటుంది. కానీ మన ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా బాధపడుతున్నట్టు నాకు అసలు అర్థం కావట్లేదు. మన ఇండియాలో ఉన్న వాళ్ళు బాధపడాల్సిన అవసరం ఉంది. మనకు పెట్టేది ఎవరు నరేంద్ర మోడీ కానీ నాకు అక్కడి నుంచి వస్తుంది. అంతేగాని ఇప్పుడు ఆయన ఖమేని అనే వ్యక్తి ఇప్పుడు మనం వెళ్ళి ఇప్పుడు సరే ఇప్పుడు ఇండియాలో ఉన్నారు కదా, ఇండియాలో ఉన్న వాళ్ళు వెళ్ళి అక్కడ సర్వ్ అవుతే అక్కడ పోయి చేస్తాం అనుకో, అంటే ఏదైనా తిరిగినాం అనుకో, అక్కడ మంది మీకు సపోర్ట్ ఇస్తారా? ఇవ్వరు కదా. సపోర్ట్ అయితే ఇవ్వరు కదా. అలాంటప్పుడు మీకు ఇక్కడ ఇండియాలో ఉండడం ఇష్టం లేనప్పుడు అక్కడ ఇరాన్కి వెళ్ళిపోండి. ఇరాన్కి వెళ్ళిపోయి అక్కడ ఇండియాలో ఉండి ఇప్పుడు ఇండియాకి సపోర్ట్ ఇవ్వకుండా అక్కడ వాళ్ళ దేశానికి సపోర్ట్ ఇస్తామంటే ఎలా ఒప్పుకుంటాము చెప్పేసి ఉన్నాము. అది మీకు తెలియాలి. మళ్ళీ ఇండియాలో ఉన్నారో ఇండియన్స్ అనుకోవాలి, ఇరాన్ వాళ్ళు అనుకోవాలి, అర్థం కావట్లేదు అనమాట.